వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. చాలామంది విద్యార్థులు ఇంటర్ కాలేజీలో మంచి మార్క్స్ తెచ్చుకున్నప్పటికీ జనవరి సెషన్ 1 ఎగ్జామినేషన్లో మార్క్స్ చాలా తగ్గిపోయాయి. ఇది ఎవరి మిస్టేక్? స్టూడెంట్ మిస్టేకా, పేరెంట్ మిస్టేకా, కాలేజ్ మిస్టేకా? బాబు పాప నేను మాట్లాడిన పేరెంట్స్ స్టూడెంట్స్లలో 5 to 6 మెంబర్స్ నాకు చెప్పిన రీజన్, మా బాబు పాప కాలేజ్లో కండక్ట్ చేసే ఎగ్జామ్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి. సెషన్ 1 ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి మార్క్స్ డ్రాప్ అయ్యాయి. మరి ఇది ఎవరి మిస్టేకు? మీకు ఎగ్జామినేషన్ వెళ్ళడం కంటే ముందే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూశారు కొంతమంది పేరెంట్స్, స్టూడెంట్, మిగిలిన వాళ్ళు చూడకపోవచ్చు. ఇందులో క్లియర్గా చెప్పాను, మీరు ఎంత చదివినా మార్క్స్ రాకుండా చేసే మిస్టేక్స్ కంపల్సరీగా అవాయిడ్ చేయాలని. సో ఇప్పటికైనా సెషన్ 1 ఎగ్జామినేషన్ ఎలాగో మనం బ్యాక్ తీసుకురాలేము. ఏప్రిల్ ఎగ్జామినేషన్ ఐపీఈ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఉంటుంది. పేరెంట్గా ప్రతి ఒక్క పేరెంట్ దీన్ని బాధ్యతగా తీసుకొని ఈ ఏప్రిల్ అటెంప్ట్కి స్టూడెంట్కి ఉన్న ఈ ఫోబియాని మీరు పోగొట్టాలి కంపల్సరీగా. అసలు ఈ ఫోబియా ఏంటి, ఈ మిస్టేక్ ఏంటి అనేది చాలామందికి ఇంకా అర్థమై ఉంటుంది, కొంతమందికి అర్థం కాకపోయి ఉంటుంది. స్టూడెంటు కాలేజీలో రాస్తున్న ఎగ్జామ్ ప్రతి ఒక్కటి ఫ్రీ మైండ్తో రాస్తున్నారు. అంటే ఏంటి, అక్కడ స్ట్రెస్ అనేది ఉండదు. స్టూడెంట్కి ఎగ్జామ్ మార్క్ టెస్ట్ ప్రతి వీక్ రాసేదే, ప్రతి మంత్ గ్రాండ్ టెస్ట్ రాసేవే, ఇలానే ఉంటుంది ఫీల్ అనేది. స్టూడెంట్కి ఇన్ టైంలో ఎగ్జామ్ కంప్లీట్ చేసేయాలి, నాకు మార్క్స్ కంపల్సరీగా రావాలి. ఇక్కడ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, కాలేజ్లో రాసే మైండ్ సెట్కి ఎగ్జామినేషన్ హాల్లో ఆ 3 hours రాసే మైండ్ సెట్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. అలాగే కాలేజీలో ఎగ్జామ్స్ రాసి మార్క్స్ ఎక్కువ వచ్చిన స్టూడెంట్ కూడా ఒక్కసారి ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేసరికి ఆ వెదర్ మారిపోతుంది. సో ఇప్పుడు ఒక పేరెంట్గా మీ చైల్డ్కి ఏప్రిల్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా చదివే వాళ్ళందరికీ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వాలంటే మీరు చేయాల్సింది క్లియర్గా, స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా ఒక్కటి మాత్రం ఉంది. దీనివల్ల మళ్ళీ మార్క్స్ లాస్ చేసుకోకండి ఎవరు దయచేసి. ఎందుకంటే ఇంత స్ట్రగుల్ చేసుకొని, ఇంత కష్టపడి ఫీ పే చేస్తూ కాలేజీలలో మాకు ఐఐటి సీటు, ఎన్ఐటి సీటు వస్తుంది రావాలి అని చెప్తూ కష్టపడి ఫైనల్గా ఒక్క 3 hours మన కళ్ళని డ్రాప్ చేస్తే అది బాధగానే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ చేయాల్సినది ఏంటి అంటే, మీకు ఫస్ట్ థింగ్ ఒకటి తెలుసు, మార్నింగ్ సెషన్ అయినా ఆఫ్టర్నూన్ సెషన్ అయినా 3 hours ఎగ్జామ్ ఉంటుంది. అది 9 to 12 అయినా 3 to 6 అయినా. మీరు ఇప్పుడు ఏప్రిల్ ఎగ్జామినేషన్కి ఐపీఈ ప్రిపరేషన్ తర్వాత స్టూడెంట్ని కంపల్సరీగా మార్క్ టెస్ట్ ఎలాంటి వెదర్లో రాపియాలి అంటే, మార్నింగ్ 9 to 12 AM, 12 PM వరకు, ఈవినింగ్ 3 to 6 PM వరకు, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఎగ్జాక్ట్గా ఇదే టైమింగ్స్లో కంపల్సరీ 3 hours సిస్టమ్ ముందు కూర్చోబెట్టి మీరు ఎగ్జామ్ రాపించండి. ఈ 3 hours కంపల్సరీగా ఎగ్జామినేషన్ హాల్లో ఎలాంటి సినారియో ఉంటుందో అంటే సైలెంట్గా ఉండాలి, పక్క వాళ్ళతో మాట్లాడకూడదు, క్వశ్చన్స్ వచ్చినా రాకున్నా మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇప్పుడు స్ట్రెస్ అనేది తగ్గించాలి. ఏప్రిల్ ఎగ్జామ్ మనకు ఉంది కదా, మార్క్స్ నీకు ఎలాగో కాలేజీలో వస్తున్నాయి, ఏప్రిల్ ఎగ్జామ్కి చక్కగా ప్రిపేర్ అవుతే మార్క్స్ వస్తాయి. టెన్షన్ పడకుండా, వరీ అవ్వకుండా, రిలాక్స్డ్గా, ఈ వర్డ్ నేను చాలాసార్లు చెప్పాను, ఎంత రిలాక్స్డ్గా మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి కూర్చుంటారో అన్ని మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చని. ఎంతమంది స్టూడెంట్స్ కాలేజీలో ఎంత మంచి మార్క్స్ వచ్చినా ఈ ఒక్క 3 hours మార్క్స్ని పోగొడుతుంది. అలా పోగొట్టకుండా ఉండాలంటే కంపల్సరీగా మార్క్ టెస్ట్ అనేవి దగ్గరుండి రాపించండి. 3 hours ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది మనకు ఏ షిఫ్ట్ వస్తుందో తెలియదు కదా, టైమింగ్స్ కూడా అలానే ఉండాలి. 9 to 12, 3 to 6 కంపల్సరీగా ఉండాలి. అండ్ స్టూడెంట్కి ఫస్ట్ ఒక మైండ్ సెట్ క్రియేట్ చేయండి ప్రతి ఒక్కరూ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏప్రిల్ ఎగ్జామ్ రాస్తున్నావంటే ఇంకా మనకు సెషన్ 1లో మార్క్స్ రాలేదు కదా, మళ్ళీ సెషన్ 2లో మార్క్స్ కంపల్సరీ రావాలని ఒక స్ట్రెస్ మాత్రం ఇవ్వకండి. ఇస్తే ఇంకా డ్రాప్ అవుతారు. సో అలాంటి స్ట్రెస్ ఇవ్వకుండా
నువ్వు చదువుతావు, నీకు కాలేజీలో మార్క్స్ వచ్చాయి, కానీ ఎగ్జామ్ హాల్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ హాల్లో వెదర్ ఎలా ఉంటుంది, అపియరెన్స్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైం రాయడం వల్ల నువ్వు ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేకపోయావు, మైండ్ సెట్ అవ్వలేకపోయింది. కానీ ఇప్పుడు ఒకసారి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఆ ఎగ్జామ్ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసు కాబట్టి ఏప్రిల్ ఎగ్జామ్లో కంపల్సరీగా అలాంటి ఫీల్తోనే నీకు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నుంచే ప్రిపేర్ అవ్వు. మార్క్స్ కంపల్సరీగా వస్తాయి, స్ట్రెస్కి గురవద్దు, అనవసరంగా ఎక్కువగా ఆలోచించకూడదు. ఫస్ట్ అందరూ మార్క్స్ రావాలి మార్క్స్ రావాలి మార్క్స్ రావాలంటే అసలుకే రాకుండా పోతాయి. ఇక్కడ మీరు చెప్పాల్సింది చేయాల్సింది ఒకటే, ఎన్ని చాప్టర్స్ అయితే చదువుతావో ఆ చాప్టర్స్కి ఎంత వెయిటేజ్ మార్క్స్ ఉంటాయో అవి 50 మార్క్స్ వెయిటేజా 50 వచ్చేలాగా చూసుకో, 70 మార్క్స్ వెయిటేజా 70 వచ్చేలాగా చూసుకో. అంతేకాని నువ్వు ఇప్పుడు సెషన్ 1లో ఒక 100 వచ్చాయి, ఇప్పుడు 200 రాకపోతే ఇంకా నేను చదివించను, లేదంటే నీకు కాలేజ్ ఫీ పే చేయను, ఇలాంటివేవి వర్డ్స్ యూజ్ చేయకండి. ఏప్రిల్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి అప్పుడు మార్క్స్ రాకపోతే మీరు పేరెంట్గా ఏ డిసిషన్ తీసుకోవాలనేది అప్పుడు చూడొచ్చు. కానీ మన హ్యాండ్లోనే ఉంది ఏప్రిల్ ఎగ్జామ్. మన చేతులారా మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే కంపల్సరీగా ఫ్రీ మైండ్ సెట్ స్టూడెంట్కి ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు, ప్రాక్టీస్ కూడా అందే లెవెల్లో ఉండాలి, అండ్ వాళ్ళ మోటివేషన్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఇలా చేస్తే కాలేజీలో మార్క్స్ వస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఏప్రిల్ సెషన్ ఎగ్జామినేషన్లో కూడా కంపల్సరీగా సెషన్ 1లో మార్క్స్ రాకపోయినా సెషన్ 2లో మార్క్స్ వస్తాయి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.